నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బయట పనిచేసే వారికి భారీ హెచ్చరిక. ముఖ్యంగా అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కువైట్లో రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కువైట్లో నివసిస్తూ ఉన్న వారిపైన, అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న వారిపైన రానున్న రోజుల్లో భారీ ఎత్తున భద్రతా తనిఖీలు చేపట్టేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సిద్ధమవుతూ ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఎలాంటి లోపాలు లేకుండా ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారి ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు ప్రారంభం కానున్నాయి. ఈ విస్తృత తనిఖీలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్తో పాటు సివిల్ డిఫెన్స్, మున్సిపాలిటీ, విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అగ్నిమాపక శాఖ మరియు రెస్క్యూ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. కువైట్ దేశ చరిత్రలో ఇది అత్యంత పెద్ద భద్రతా తనిఖీలలో ఒకటిగా నిలవనుంది. ఈ తనిఖీలలో పట్టుబడిన చట్ట ఉల్లంఘనదారులను కువైట్ దేశం నుంచి వెంటనే బహిష్కరించనున్నారు. పట్టుబడిన వారిని తరలించే ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఉంచడం కోసం వివిధ పాఠశాలలు, హాళ్లను కూడా అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం కువైట్ దేశంలో దాదాపు 80,000 మంది ప్రవాసులు అక్రమంగా అకామా లేకుండా నివసిస్తూ ఉన్నారు. వీరితో పాటు వివిధ ప్రాంతాలలో చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రిగా షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు బాధ్యతలు చేపట్టడానికి ముందు దేశంలో, కువైట్ దేశంలో దాదాపు 1,50,000 మంది అకామా లేని ప్రవాసులు ఉండేవారు. అయితే గత 2 ఏళ్లలో ఆయన మంత్రిగా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కువైట్ దేశంలో మిగిలి ఉన్న అక్రమ వలసదారులను పూర్తిగా ఏరివేయాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పకడ్బందీ తనిఖీలు ప్రారంభించబోతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో భారీ తనిఖీలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం అరెస్ట్ అయితే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరించనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.